వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశ రాజకీయాలలో గత దశాబ్దంగా భారతీయ జనతా పార్టీ తన విస్తరణ వ్యూహాలతో అనేక రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు సవాల్ విసురుతుంది. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేసే స్థాయికి రాజకీయ సమీకరణాలను మార్చగలిగింది. అయితే రాజకీయాలలో ప్రతి చర్యకు ప్రతిచర్య ఉందంటూనే సామెతను గుర్తు చేస్తూ కర్ణాటకలో తాజాగా జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు భిన్నమైన సందేశాన్ని ఇచ్చాయి. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొడుతుంది అన్న పాత సామెతను తలపించేలా ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడంలో దిట్టగా పేరున్న బీజేపీ జేడీఎస్ కూటమికి ఈసారి కాంగ్రెస్ రాజకీయంగా ఎదురు దెబ్బ ఇచ్చింది. ముఖ్యంగా క్రాస్ ఓటింగ్ రూపంలో వెలుగు చూసినటువంటి పరిణామాలు కర్ణాటక రాజకీయాల్లో కొత్త చర్చకు తరలిపాయి. గురువారం జరిగినటువంటి కర్ణాటక శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలకు దారితీశాయి. మొత్తం 75 మంది సభ్యులతో కూడినటువంటి కర్ణాటక శాసన మండలిలో ప్రతి 2 ఏళ్లకు కొంతమంది సభ్యుల పదవీకాలం ముగియటంతో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీ. అలాగే ఈసారి కూడా శాసనసభ సభ్యులు ఎన్నుకునే 7 స్థానాలకు ఎన్నిక జరిగింది. శాసనసభలో కాంగ్రెస్ కు సుమారు 134 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇక బీజేపీకి 62 మంది, జేడీఎస్ కి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు గెలుచుకోవటం ఖాయంగా కనిపించింది. 7వ స్థానం కోసం కాంగ్రెస్ జేడీఎస్ మధ్య పోటీ ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఫలితాలు అంచనాలను మాత్రం తలకిందులు చేశాయి. 7 స్థానాల్లో కాంగ్రెస్ 5 స్థానాలను కైవసం చేసుకోగా బీజేపీ 2 స్థానాలను గెలుచుకుంది. జేడీఎస్ మాత్రం ఒకే స్థానాన్ని సాధించగలిగింది. జేడీఎస్ మాత్రం ఒక్క స్థానాన్ని సాధించలేకపోయింది. ఇక ఫలితాల కంటే ఎక్కువగా చర్చకు కారణమైన అంశం క్రాస్ ఓటింగ్. బీజేపీ జేడీఎస్ కూటమికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమ అధికారిక అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసినట్లు ఫలితాల విశ్లేషణ ద్వారా స్పష్టమవుతోంది. మొత్తం మీద సుమారు 12 ఓట్లు ఎన్డీఏ కూటమి శిబిరం నుంచి కాంగ్రెస్ వైపు మళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అభ్యర్థుల వారీగా చూస్తే కాంగ్రెస్ అభ్యర్థులు వినయ్ కార్తీక్ కు 32 ఓట్లు, తిప్పన్న, శివన్న, హరిప్రసాద్లకు తలా 30 ఓట్లు, పివి మోహన్ కి 29 ఓట్లు లభించి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థులు రఘు కౌటిల్య 29 ఓట్లు, లింగరాజ్ పాటిల్ 27 ఓట్లు సాధించి గెలుపొందారు. జేడీఎస్ అభ్యర్థి గోవిందరాజు కేవలం 14 ఓట్లకే పరిమితమై పరాజయం పాలయ్యారు. ఈ ఫలితాలలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం కాంగ్రెస్ 5వ స్థానాన్ని సాధించడం. సంఖ్యాబలం ప్రకారం 4 స్థానాలకే పరిమితం అవుతుందని భావించినటువంటి కాంగ్రెస్ వ్యూహాత్మక రాజకీయ నిర్వహణతో 5 స్థానాలను గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. శాసనసభలో తన బలాన్ని సమర్థంగా వినియోగించుకోవటమే కాకుండా ప్రత్యర్థి శిబిరంలో అసంతృప్తి, సమన్వయ లోపాలను కూడా కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుందని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీ జేడీఎస్ కూటమికి హెచ్చరిక గంటలు మోగించినట్లయ్యాయి. శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు అనుగుణంగా ఓట్లు రాకపోవటం, కూటమి శాసనసభ్యుల్లో కొందరు అధికారిక వైఖరికి భిన్నంగా వ్యవహరించినట్లు సంకేతాలు కనిపించటం ఆ 2 పార్టీల అంతర్గత పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా జేడీఎస్ అభ్యర్థి ఓటమి, కూటమి నుంచి జరిగిన క్రాస్ ఓటింగ్ ఆ పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగించే అంశాలుగా మారాయి. ఈ ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మరింత బలపడింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా ఎన్నికల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్న కాంగ్రెస్ ఈ విజయాన్ని కేవలం సంఖ్యల విజయంగా కాకుండా రాజకీయ మానసిక ఆధిపత్యంగా కూడా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. అధికార పక్షంపై అసంతృప్తి ఉందనే ప్రతిపక్ష వాదనలకు ఈ ఫలితాలు కొంతవరకు చెక్ పెట్టినట్లయ్యాయి. ఈ విజయంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాత్ర మరొకసారి చర్చనీయాంశంగా మారింది. సంక్లిష్ట రాజకీయ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో నైపుణ్యం కలిగిన నాయకుడుగా ఆయనకి ఇప్పటికే ట్రబుల్ షూటర్ అనే పేరు ఉంది. ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపిక నుంచి ఓట్ల నిర్వహణ వరకు ఆయన వ్యూహాత్మక రాజకీయ చాతుర్యం పనిచేసిందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికారికంగా ఎవరూ అంగీకరించకపోయినా క్రాస్ ఓటింగ్ వెనుక రాజకీయ నిర్వహణ అంశం కూడా కీలక పాత్ర పోషించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొత్తానికి కర్ణాటక శాసన మండలి ఎన్నికలు కేవలం 7 స్థానాల పోరాటం మాత్రమే కాదు, అవి రాష్ట్ర రాజకీయాలలో శక్తి సమీకరణాలు ఎలా మారుతున్నాయో చూపించిన రాజకీయ సంకేతాలు. కాంగ్రెస్ కు ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచిన విజయం కాగా బీజేపీ జేడీఎస్ కూటమికి అంతర్గత ఐక్యతను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఫలితం. రానున్న రోజుల్లో ఈ క్రాస్ ఓటింగ్ ప్రభావం
ఎంతవరకు రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇక ఒక విషయం మాత్రం స్పష్టం, కర్ణాటక రాజకీయాలలో ప్రస్తుతం ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న ఆటలో కాంగ్రెస్ తన ప్రత్యర్థులకు గట్టి రాజకీయ చెక్మెట్ ఇచ్చింది.